ఎస్ ట్రేడర్స్ అందరికీ నమస్కారం. బిట్కాయిన్లో ఒక స్ట్రాటజీ ఉంది. స్ట్రాటజీ అంటే ఇది కూడా 1 అవర్ క్యాండిల్ బేస్ చేసుకొని 1 అవర్ టైం ఫ్రేమ్లో క్యాండిల్ బేస్ మీద ఉంటుంది. అది ఒక టైం ఫ్రేమ్. ఆ టైం ఫ్రేమ్ వచ్చి 1 అవర్ క్యాండిల్ 1 అవర్ టైం ఫ్రేమ్. మనం ఏ క్యాండిల్కి ఒక క్యాండిల్ని తీసుకొని దాని ప్రకారం మనం ఫాలో అవ్వాలన్నమాట. అది ఏంటి దాని ప్రకారం మనం ట్రేడ్ తీసుకోవచ్చు, ట్రేడ్ చేయొచ్చు. సింపుల్గా ఉంటుంది, ఎక్కువ పాయింట్స్ కూడా వస్తాయి. అది చూడండి ఒకసారి. ఏంటి ఆ క్యాండిల్ అంటే మనకు బిట్కాయిన్లో ఏంటి డైలీ 4:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఓకే, 4:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఆప్షన్లో అయితే 4:30కి ఎక్స్పైర్ అయిపోతుంది. ఎవ్రీడే 4:30కి ఎక్స్పైర్ అయిపోయి మళ్ళీ నెక్స్ట్ డేవి స్టార్ట్ అవుతాయి. ఆ స్టార్ట్ అవుతాయి కనుక మనం ఏం చేస్తామంటే 4:30 అంటే ఎంత, ఇందులో క్యాండిల్స్ ప్రకారం 4:30 అంటే ఇందులో 12 ప్లస్ 4:30 16:30 అవుతుంది. ఇక్కడ టైమింగ్ ప్రకారం మనం చూసుకుంటే 16:30 క్యాండిల్ ఏదైతే ఉందో ఆ క్యాండిల్ హైలోని మార్క్ చేసుకోవాలి మనం. సేమ్ మనం బ్యాంక్ నిఫ్టీలో 10:30 క్యాండిల్ ఎలా 1 అవర్ టైం ఫ్రేమ్లో 10:13 క్యాండిల్ ఎలా బేస్ చేసుకున్నామో ఇక్కడ కూడా అంతే. కాకపోతే టైం చేంజ్, క్యాండిల్ టైం చేంజ్. ఓకే, ఏదైతే మనకి ఎక్స్పైరీ అయిపోయిన టైం ఉంటుందో ఆ 16:30 ఇక్కడ 16:30 చూపిస్తుంది మనకు. ఈ 16:30కి ఎవ్రీ డే మనకి ఎక్స్పైరీ అయిపోతుంది ఆప్షన్లో కనుక ఆ 16:30 క్యాండిల్ని మనం ఐలోని మార్క్ చేసుకోవాలి. ఆ మార్క్ చేసుకున్న తర్వాత మనకు ట్రేడ్ చాలా సింపుల్గా ఉంటుంది. చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది. మనకు ఆ తర్వాత ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ కొన్ని పాయింట్స్ దొరుకుతాయి. అదే ఇంకా మనం చూద్దాం ఒకసారి ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది చూద్దాం. ఇది చూడండి, ఈరోజు ఎంత డేటు 26th డేటు. 26th డేట్కి ముందు 16:30 ఎక్కడుంది, 25th రోజు, నిన్న 25th కదా, 25th రోజుకు 16:30కి మార్క్ చేశాను. నేను లాస్ట్ నుంచి చూపిస్తున్నాను, అలాగైతేనే అర్థమవుతుందని. ఎక్కడో మధ్యలోకి వెళ్ళి కూడా చూపించవచ్చు, కానీ ఇది లాస్ట్ నిన్నటి 16:30 తర్వాత చూపిస్తున్నాను. ఎందుకు చూపిస్తున్నాను అనేది కూడా అర్థమవుతుంది మీకు. మెల్లగా వెళ్ళిపోదాం లెఫ్ట్ సైడ్కి. 16:30 నిన్న 16:30కి మార్క్ చేశాను చూడండి. నిన్న 16:30 కింద ఎక్కడ కూడా క్యాండిల్ క్లోజ్ కాలేదు. ఒకవేళ క్యాండిల్ క్లోజ్ అయ్యింది అంటే ఆ తర్వాత డౌన్ సైడ్కి వచ్చేసింది. ఓకే, ఎప్పుడు వచ్చింది అది, మిడ్ నైట్ వచ్చింది, 1 o'clock తర్వాత, 12 తర్వాత వచ్చింది. క్యాండిల్ క్లోజ్ అయింది కింద ఉంది మార్కెట్ ప్రజెంట్ సిచ్యువేషన్. ఓకే, అంతకుముందు నిన్న 16:30 అంటే 4:30 తర్వాత ఏం జరిగింది, క్యాండిల్ పైన క్లోజ్ అయింది, గ్రీన్ క్యాండిల్ మంచిగా. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది, ఇది చూడండి, చాలా మంచిగా అర్థం చేసుకోండి. పైన క్లోజ్ అయింది గ్రీన్ క్యాండిల్, స్టాప్ లాస్ కొట్టింది, ఆ తర్వాత కొన్ని పాయింట్స్ పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఒక 16:30 ఉంది, నిన్నటి 25th ఇది, తర్వాత 24th 16:30 ఉంటుంది ఇక్కడ. ఇది క్లోజింగ్ ప్రైస్కి వేసాము కాదు ఇది. ఒకసారి చూడండి, ఇది కాదు. ఒకసారి దీన్ని డిలీట్ చేద్దాం. ఎక్కడుంది డిలీట్, దీన్ని డిలీట్ చేశాను. ఇది 16:30 24th ఇక్కడ ఉంది. ఓకే, ఈ 16:30 మధ్యలో ఇక్కడ ఎందుకు టర్న్ తీసుకుంది అంటే ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఒకటి ఉంది, ఇక్కడ స్వింగ్ ఒకటి ఉంది. ఇక్కడ చూడండి, ఇంకొక విధంగా కూడా చూడొచ్చు. ఈ 16:30కి నిన్నటి 16:30కి ఇక్కడ మొన్నటి 16:30కి మిడిల్ ఆఫ్కి మధ్యన టర్న్ అయింది. ఇది ఒక సింపుల్ వే ద్వారా ఇక్కడనే ఎందుకు టర్న్ అవుతుంది అనేది కూడా మనం తీసుకోవచ్చు అన్నట్టు అబ్జర్వేషన్. అది కంటిన్యూషన్గా అబ్జర్వ్ చేసే వాళ్ళైతే మీకు అర్థమవుతుంది ఎందుకు ఇక్కడ టర్న్ అయింది అనేది. మనకు క్యాండిల్ బై క్యాండిల్ చూసుకున్నా అట్లే అర్థమవుతుంది, టైం ఫ్రేమ్ ప్రకారం చూసుకున్నా అట్లే అర్థమవుతుంది, లేదా ఇంకే స్ట్రాటజీ ప్రకారం చూసుకున్నా ఇక్కడ ఎందుకు టర్న్ అవుతుంది అనేది అది అర్థమవుతుంది. కాకపోతే ఎవరు ఏ రకంగా ఫాలో కావాలో ఆ రకంగా ఫాలో అవుతారు. నేను ఈ రకంగా ఫాలో అవుతున్నాను కనుక నాకు సింపుల్ మెథడ్గా ఉంటుందని నేను ఈ రకంగా తీసుకుంటాను. మీరు కూడా ఈ రకంగా ఫాలో అవుతారంటే అవ్వచ్చు, మీకు తెలిసిన విధంగా ఫాలో అవ్వంటే అలా కూడా అవ్వచ్చు. ఏ రకంగా అయినా
ఫాలో అవ్వచ్చు. కాకపోతే నేను సింపుల్‌గా తీసుకునే మెథడ్స్ ఉంటున్నాయి గనుక నేను అదే వీడియోని చేయాలనుకుంటున్నాను. అదే వీడియోని పెడుతున్నాను. బిట్‌కాయిన్‌లో ఒక స్ట్రాటజీ కోసం అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఉన్నారనేది ముఖ్యం గాకుండా మనకి ఎక్కువ పాయింట్స్ రావడం ముఖ్యం గదా! అందుకోసం నేను వీడియో పెట్టాలనుకున్నాను. ఒక 1 వీక్ బ్యాక్ నుంచి పెట్టాలనుకున్నాను ఈ వీడియో. కాకపోతే ఇప్పుడే ఎందుకు పెడుతున్నానంటే ఇది ఇంకా ఇంపార్టెంట్, చాలా మంది మిస్ అవుతారనే ఉద్దేశ్యంతోటి ఎక్కువ పాయింట్స్ వచ్చే స్ట్రాటజీ ఉంది గనుక నేను ఈ వీడియోని పెట్టాలని అనుకున్నాను. అందుకోసమే ముఖ్యంగా. ఓకే. ఇది ఒకటి నిన్నటి 25థ్ 16:30 క్యాండిల్ మీద సస్టైన్ అయింది. కొన్ని పాయింట్స్ పైకెళ్ళింది. పైకెళ్ళిన తర్వాత ఎన్ని పాయింట్స్ ఎళ్ళిందో చూద్దాం ఇక్కడ. స్టాప్ లాస్ కొట్టిన తర్వాత ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి ఇక్కడ మళ్ళీ. కాకపోతే ఇక్కడ లోయర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్ళి తీసుకోవచ్చు. 15 మినిట్స్‌కెళ్ళి తీసుకోవచ్చు. అది చూద్దాం ఒకసారి. దీని తర్వాత పైన 1500 పాయింట్స్ పైకెళ్ళింది. పైకెళ్ళిన తర్వాత మార్కెటు రివర్స్ అయింది. రివర్స్ ఎందుకయింది ఇక్కడ అంటే, ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక స్ట్రాంగ్ మనకు ఆహ్, ఇక్కడ క్లోజింగ్ ప్రైస్ ఒకటుంది. ప్లస్ ఇక్కడ ఇది ఉంది గదా! ఇందులో గూడా మళ్ళీ హాఫ్ పాయింట్‌కి తీసుకున్నా ఇదే వస్తది. ఇక్కడ స్ట్రాంగ్ క్యాండిల్ పడింది చూడండి. ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ డే ఓపెన్‌లో 5:30కి ఓపెన్ అయితది గదా! 5:30కి ఓపెన్ అయిన క్యాండిల్‌లో స్ట్రాంగ్ రెడ్ క్యాండిల్ పడింది. ఈ క్యాండిల్ పైకి పోలేదు. కనుక దీన్ని మార్క్ చేసుకోవచ్చు మనం. అప్ సైడ్‌గా రెసిస్టెంట్‌గా చూడడానికి. ఓకే. ఇక్కడ సస్టైన్ అయింది గదా! కనుక దాని కిందనే మార్కెట్ మళ్ళీ ఆహ్, సస్టైన్ అయింది. కిందికొచ్చింది. ఇక్కడ మళ్ళీ మన స్ట్రాటజీ ఉపయోగించొచ్చు. అప్ సైడ్ వెళ్ళే మార్కెట్‌లో ఒక గ్రీన్ క్యాండిల్‌లో 2 కంటే 3 క్యాండిల్స్ ఎక్కువ ఫార్మ్ అయినా, 2 క్యాండిల్స్ ఫార్మ్ అయినా మనం ఈ క్యాండిల్ కింద మళ్ళీ ఆహ్, కిందికి డౌన్ సైడ్ ఎళ్ళిపోవచ్చు మనం. ఆ రకంగా చూసుకున్నా మనకు బ్రేక్ అయింది. ఇక్కడ ఈ రకంగా చూసుకున్నా తీసుకోవచ్చు ఇక్కడ ఎంట్రీ. లేదు అంటే ఈ 16:30 క్యాండిల్ కింద మళ్ళీ డౌన్ బ్రేక్ అయిన తర్వాత గూడా మళ్ళీ రీటెస్ట్ చేసింది. ఇక్కడ గూడా ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ గూడా మళ్ళా ఎన్ని పాయింట్స్ వచ్చింది ఒకసారి చూద్దాం చూడండి. ఓకే. ఈ క్యాండిల్ కింద. అలా చూసుకున్నా ఇక్కడి వరకు 2000 పాయింట్స్ వచ్చింది దగ్గర దగ్గర. 2000 పాయింట్స్ వర్క్ అవుతాయా అంటే వర్కౌట్ ఎక్కడి వరకు మళ్ళీ ఎక్స్‌పైరీ వరకే వర్కౌట్ అయితాయి. మళ్ళీ అది గూడా గమనించండి. ఈ కింద ఎంట్రీ తీసుకుంటే ఎక్కడ ఎంట్రీ 130కి ఎంట్రీ ఉంది. 130 తర్వాత ఓకే. 130 తర్వాత ఒకసారి జాగ్రత్తగా ఆలోచించండి. టైమ్ ఫ్రేమ్ గూడా ఇంపార్టెంట్ చాలా. 130 తర్వాత ఆహ్, 1 సెకండ్. ఈ 130కి ఎంట్రీ తీసుకొని వదిలేసినా గూడా ఓకే. ఇక్కడి నుంచి నేను కాలిక్యులేట్ చేస్తున్నా. కానీ మిడ్‌నైట్ 130 తర్వాత ఎంట్రీ తీసుకున్నా ఇప్పటి వరకు చూసుకున్న 1000 పాయింట్స్‌లో మనకి ఆహ్, మాక్సిమం ప్రాఫిట్‌లో ఉంది. ఓకే. ప్రాఫిట్ అంటే పాయింట్స్‌లో ఉంది. ఇది ఎప్పటి వరకు చూడొచ్చు? ఈరోజు ఎక్స్‌పైరీ మళ్ళీ 16:30 వరకు. ఒకవేళ దీని కింద సస్టైన్ అయ్యి మళ్ళీ బ్రేక్ అయితేనే. అలాంటప్పుడు మనం ఉండలేమనుకుంటే ట్రైలింగ్ స్టాప్ లాస్ చేసుకోవచ్చు. ఒకవేళ మళ్ళీ ఈ 16:30 పైన బ్రేక్ అయితే మళ్ళీ అప్ సైడ్ చూడొచ్చు మళ్ళీ ఇక్కడి వరకు. కానీ ఈరోజు 16:30కి ఏమవుతుంది మళ్ళీ మార్కెటు? 16:30కి మళ్ళీ ఎక్కడ ఇస్తుందనేది తెలవదు గదా! కిందికొచ్చి ఇస్తుందా? దీని పైన ఇస్తుందా? తెలవదు గనుక వెయిట్ చేయాల్సి ఉంటుంది. మాక్సిమం ప్రాఫిట్స్ వచ్చిన తర్వాత ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది అక్కడ. అంటే నేను చెప్పేదేంటంటే మనకెక్కడ దీని తర్వాత ఎన్ని పాయింట్స్ ఇస్తుందనేది మనకు ముఖ్య ఉద్దేశ్యం. 1000 పాయింట్స్ ఇచ్చిన తర్వాత మనం ఉండం గదా! ఆటోమేటిక్‌గా కొన్ని పాయింట్స్ తీసుకొని ఎగ్జిట్ కావాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఒకవేళ ఓపిక ఉంది, ఇక్కడే నాకు తక్కువ స్టాప్ లాస్ దొరికింది ఉంటా అంటే ఓకే. ఇక్కడే నాకు తక్కువ స్టాప్ లాస్ దొరికింది అంటే పోయినా పర్లేదంటే వెయిట్ జేయొచ్చు. ఇంకా కిందికొచ్చే ఛాన్స్ గూడా ఉంటుంది. ఒకవేళ అప్పుడేం జేయాలి మనం లెఫ్ట్ సైడ్‌లో మళ్ళా 16:30 ఎక్కడ ఉంది మనకు. దాని ప్రకారం గూడా మళ్ళీ వెయిట్ జేయొచ్చు. ఇక్కడ నైన్త్ డేట్ ఉంది గదా! నైన్త్ డేట్ 16:30కి ఒకసారి మార్క్ చేస్తాను. ఇది మీ ముందటే ఎందుకు చేస్తున్నానంటే నేను చెప్పేది కొంచెం అటు ఇటుగా ఉన్నా గూడా మీకు కాన్సెప్ట్ అర్థం గావాలి. ఓకే. ఇదొకటుంది 16:30. మళ్ళీ ఎయిత్ డేట్ రోజు 16:30 దీని మధ్యలోకే వస్తుంది. ఇక్కడ ఒక 16:30 ఏమైనా వర్కౌట్ అయితుందా? ఇది ఆల్రెడీ ఫిల్ అయిపోయి పైకెళ్ళిపోయింది గనుక తీసుకోలేము. ఇది ప్రెజెంట్ చూద్దాము. ఎగ్జాక్ట్‌గా ఇక్కడికే వచ్చింది చూడండి మార్కెటు. ఇక్కడ మళ్ళీ అర్థమైంది గదా! చాలా సింపుల్‌గా ఎక్కడి వరకు వచ్చింది, ఎందుకు ఆగింది ఇక్కడ అనేది. ఇక్కడ మళ్ళీ 16:30 వచ్చే వరకు
ఈ మార్కెట్ ఈరోజు ఇక్కడే ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు అంటే 26థ్ రోజు. అప్పుడు ఇదేమవుతుంది, ఇది రెసిస్టెంట్ అవుతుంది మనకు ఖచ్చితంగా. కదా! ఓకే. దీన్ని మనం గ్రీన్‌లో తీసుకోవాలి. రెసిస్టెంట్ అవుతుంది. ఇది సపోర్ట్ అవుతుంది. అంతే కదా! ఇప్పుడు ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్‌ని యూజ్ చేసుకోవచ్చు. మళ్ళీ ట్రేడ్ చేసుకోవచ్చు. ఇక్కడికి పోయిన తర్వాత, ఇక్కడి వరకు వెళ్ళిన తర్వాత మళ్ళీ మన ఫార్మాట్ చూసుకొని ఒక అప్ సైడ్ వెళ్తుంది కదా! అప్ సైడ్ వెళ్ళిన తర్వాత ఒక గ్రీన్ క్యాండిల్ మీద 2 లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత మళ్ళీ డౌన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడి వరకు. మళ్ళీ ఆ తర్వాత 1000 పాయింట్స్ మళ్ళీ ప్లాన్ చేసుకోవచ్చు. తక్కువ స్టాప్ లాస్ తోటి. అంటే మనం తీసుకునే ఎంట్రీ చూడండి, 1800 పాయింట్స్, 1780 మినిమం మాక్సిమం 1800 పాయింట్స్ మనం ట్రై చేయొచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ప్లాన్ చేయాలి మళ్ళీ. ఒకవేళ లేదు, ఇది పైకి వెళ్ళకుండా ఇక్కడి వరకు ఇట్లా వచ్చి, ఎందుకంటే ఈ క్యాండిల్‌లో నేను ఎన్ని రకాలుగా చెప్తున్నాను చూడండి. ఈ క్యాండిల్‌లో ఇది పియర్సింగ్ క్యాండిల్ అయింది కనుక ఇక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఇలా వెళ్ళొచ్చు కదా! ఇక్కడికి ఇలా వచ్చి ఇక్కడ కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చిన తర్వాత డౌన్ వచ్చిన తర్వాత ఒక రెడ్ క్యాండిల్ లోపల 2 క్యాండిల్స్ ఫామ్ అయిన తర్వాత మళ్ళీ అప్ సైడ్ కూడా ప్లాన్ చేయొచ్చు ఇక్కడి వరకు. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడి వరకు ప్లాన్ చేయొచ్చు. ఓకే. అది అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేసిన తర్వాత మీకు కూడా అర్థమవుతుంది. ఈ ఈ కాన్సెప్ట్‌ని మీరు ప్రాక్టీస్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేయండి. ఓకే. 25థ్ అయిపోయింది కదా! ఇప్పుడు 24థ్‌న చూద్దాం. 24థ్ చూడండి, 16:30 తర్వాత డౌన్ సైడ్ క్లోజ్ అయినాయి క్యాండిల్స్. ఒక క్యాండిల్ కూడా పైన క్లోజ్ కాలేదు. డౌన్ సైడ్ క్లోజ్ అయిన తర్వాత ఎంత స్ట్రాంగ్‌గా క్యాండిల్ పడింది చూడండి. మళ్ళీ 16:30 వరకు మనకు ప్రాఫిట్. ఇక్కడ చూడండి, ఈ 16:30 తర్వాత మళ్ళీ 16:30 వరకు దాదాపుగా 3600 పాయింట్స్ వచ్చాయి. ఓకే. సింపులా కాదా? సింపులే కదా! ఇక్కడ ఎలా ఎంట్రీ తీసుకోవాలి? మీరు ఓపిక ఉన్నవాళ్ళు ఈ 16:30 తర్వాత నెక్స్ట్ డే ఎక్స్‌పైరీకి వెళ్ళిపోయి నెక్స్ట్ డే ఆప్షన్స్ గురించి కదా మనం చెప్పుకునేది. నెక్స్ట్ డే ఆప్షన్‌లో ఈ స్ట్రైక్ ప్రైస్ తీసుకొని మనకి స్టాప్ లాసు ఎంత వచ్చింది చూడండి, 300, 350. ఓకే. 400 పాయింట్స్ స్టాప్ లాస్‌తో మనకు 3000 1 సెకండ్. ఇక్కడి వరకు కదా! సారీ, ఒక్క నిమిషం. ఇక్కడి వరకు కదా! ఇప్పుడు చూసుకున్నాం కదా, 3400, 600 పాయింట్స్ వెయిట్ చేయొచ్చు. ఓకే. అర్థమైంది కదా కాన్సెప్ట్ ఇప్పటికైనా? ఇక్కడ 400 పాయింట్స్ స్టాప్ లాస్ భరిస్తే పోతే పోయిందిలే అనుకొని వదిలేస్తే మనకి ఇక్కడ 3000 పాయింట్స్ వచ్చింది. మళ్ళీ ఒకసారి చూద్దాం చూడండి. ఈ ఎక్స్పైరీ నుంచి ఈ ఎక్స్పైరీ వరకు ఎగ్జాక్ట్గా 3360 పాయింట్స్ వచ్చింది. నిన్నటి ఎక్స్పైరీ నుంచి మొన్నటి ఎక్స్పైరీ నుంచి నిన్నటి ఎక్స్పైరీ వరకు. అంటే టోటల్గా హోల్డ్ చేసే విధానం అనమాట. ఒకసారి ఎంట్రీ తీసుకున్న తర్వాత టోటల్గా ఒక క్యాండిల్లోనే వచ్చింది చూడండి. ఎందుకు అంత సింపుల్? చూడండి, ఒక క్యాండిల్లోనే వచ్చింది ఇక్కడ ప్రాఫిట్. కాకపోతే ఒకవేళ మనం ఎక్స్పైరీ ఇక్కడే అయిపోదు కదా, ఈ క్యాండిల్ అందుకే మిడిల్ ఆఫ్కి వెళ్ళి మళ్ళీ ఎక్స్పైరీ వరకు మెయింటైన్ చేసింది ఇది. ఇక్కడ 2 సార్లు ఎంట్రీ తీసుకోవచ్చు. అబ్జర్వ్ చేయండి, 2 సార్లు ఈ గ్రీన్ క్యాండిల్ కింద కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. 3000 పాయింట్స్ ఇక్కడ వచ్చింది, 3300 పాయింట్స్. మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ కింద ఎంట్రీ తీసుకున్నా కూడా మళ్ళీ ఒక 1500 పాయింట్స్ ఈజీగా వస్తాయి. 1700 పాయింట్స్. ఓకే. ఇప్పుడు ఇది 24థ్ అయిపోయింది. 23rd చూద్దాం. ఎక్కడుంది 23rd? 16:30 ఇక్కడ ఉంది. దీనికి మార్క్ చేస్తాను ఇప్పుడు చూడండి, 16:30. ఓకే. ఈ 16:30 తర్వాత కూడా చూడండి ఎంత సింపుల్గా ఉందో చూడండి. క్యాండిల్ కిందికి వచ్చినప్పుడే మనకు మార్కెట్ కిందికి వచ్చింది, కానీ పైకి వెళ్ళలేదు. పైకి వెళ్ళుంటే ఒకవేళ ఇక్కడ వరకు వెళ్ళలేదు అంటే ఇక్కడ ఇంకా తర్వాత మార్కెట్ మళ్ళీ డైరెక్ట్గా ఇక్కడి వరకు వచ్చేస్తుందని అర్థం. ఇక్కడి వరకు ఏది 11 ఇది ఉంది కదా, 1,16,000 వరకు, 16,429 వరకు మార్కెట్ డైరెక్ట్గా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మంచి
పాయింట్ ఇక్కడ 1 అవర్‌లోనే ఉంచుకొని ఇక్కడ పియర్సింగ్ క్యాండిల్ పడింది. ఒకవేళ ఈ రెడ్ క్యాండిల్ పైన గనుక సస్టైన్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా నేను ఇక్కడి వరకు వెయిట్ చేయగలుగుతాను. ఇక్కడి వరకు ఈ 1,16,000 వరకు వెయిట్ చేయగలుగుతాను. ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్ రెసిస్టెంట్ ఇదే అవుతుంది. ఇవన్నీ మిడిల్ ఆఫ్ రెసిస్టెన్స్. ఒకవేళ ఇక్కడ ఆహ్, వె ఇక్కడ గనుక రివర్స్ అయితే మళ్ళీ డౌన్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ రివర్స్ అవ్వకుండా క్యాండిల్ బ్రేక్ అవ్వకుంటూ వెళ్ళిపోతుందంటే మాత్రం ఇదొకటి బ్రేక్ అయితే ఇంకా ఖచ్చితంగా ఇక్కడి వరకు వెళ్ళాల్సిందే గదా! ఓకే. ఇక్కడ బ్రేక్ అవ్వకుండా మనకేదైనా సిగ్నల్ ఇచ్చింది డౌన్ సైడ్ అంటే అప్పుడు ఎగ్జిట్ కావాల్సుంటుంది. లేదు స్ట్రాంగ్‌గా బ్రేక్ అయిందంటే మాత్రం పైకెళ్ళిపోతది ఇక్కడి వరకు. ఓకే. అర్థమవుతుంది గదా మీకు? 1630 క్యాండిల్ ఎంత మోస్ట్ పవర్‌ఫుల్లో మీరే చెప్పాలి. కామెంట్ ద్వారా తెలియజేయండి తర్వాత. ఓకే. 23 అయిపోయింది. నెక్స్ట్ 20 సెకండ్ చూద్దాం. 20 సెకండ్ ఎక్కడుంది? చూడండి ఒకసారి. 20 సెకండ్ 1630 ఇది. చూడండి 1630 ఎక్కడైతే 1630 మార్క్ చేస్తున్నో ఆ తర్వాత మార్కెట్ ఎటు సైడ్ వెళ్ళిపోతుంది అక్కడ స్ట్రాంగ్ వెళ్ళిపోయింది. ఇక్కడ క్యాండిల్ క్లోజ్ కాలేదు. పైననే క్లోజ్ అయింది. ఓకే. ఇక్కడ ఎట్లా తీసుకోవాలనేది ఇక్కడ చూద్దాం ఒకసారి. ఇక్కడ స్ట్రాంగ్ వెళ్ళిపోయింది కదా! ఇక్కడ చూద్దాం. ఆ తర్వాత ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఒకసారి చూద్దాం. 20 సెకండ్ 1630 తర్వాత ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? ఇప్పుడు చూద్దాం. 15 మినిట్స్‌కి వెళ్ళిపోతున్నాను. మనకు టైం వచ్చింది. 15 మినిట్స్‌లో ఎలా ఎంట్రీ తీసుకోవాలనేది. ఓకే. 20 సెకండ్ చూడండి. 20 సెకండ్ 1630 1 అవర్‌కు మనం మార్క్ చేసుకున్నాం కదా! మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఏం జరిగింది. 16:30 క్లోజ్ ఎక్కడ 17 ఇక్కడ క్లోజింగ్ ఒకసారి చూడండి. కొంచెం చెప్పేది గజిబిజిగా ఉన్నా అర్థం చేసుకోండి మీరు. 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిన తర్వాత మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం. ఓకే. మార్క్ చేసుకున్న తర్వాత 17:30 క్లోజ్ మార్క్ చేసుకున్నాం. మార్క్ చేసుకున్న తర్వాత చూడండి ఈ క్యాండిల్ దాటి కిందికెళ్ళలేదు. ఓకే. క్లోజ్ కాలేదు కింద. ఆ తర్వాత ఇది రెడ్ క్యాండిల్ కదా! దీని లోపల 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. ఓకే. క్లోజ్ అయిన తర్వాత దీనిపైన ఎంట్రీ యాక్చువల్‌గా. ఓకే. ఈ రెడ్ క్యాండిల్ పైన సస్టైన్ అయితే ఎంట్రీ. రెడ్ క్యాండిల్ పైన క్లోజ్ అయింది కదా! ఒక రెడ్ క్యాండిల్ వచ్చింది మళ్ళీ. దీని మీద ఎంట్రీ తీసుకున్నారా? దీనిపైన ఎంట్రీ ప్లాను. దీని మీద ఎంట్రీ. స్టాప్ లాస్ మనం ఇక్కడ తీసుకోవచ్చు ఆటోమేటిక్‌గా. ఎక్కడ? ఇక్కడ ఈ క్యాండిల్ కింద. ఓకే. టైమ్ ఫ్రేమ్ ప్రకారం ఇక్కడ దీని లోకి తీసుకున్నా కూడా ఎన్ని పాయింట్స్ స్టాప్ లాసో చూద్దాం ఒకసారి. అంటే ఆ క్యాండిల్ మొత్తం స్టాప్ లాస్ అనమాట. 1630 436 పాయింట్స్ మనకు స్టాప్ లాసు. చూడండి డైరెక్ట్ క్యాండిల్ వెళ్ళిపోయింది. ఎన్ని పాయింట్స్ వెళ్ళిపోయిందో చూద్దాం ఒకసారి. ఎంట్రీ పర్ఫెక్ట్‌గా ఉండాలి. ఇక్కడ వరకే ఎందుకు క్యాలిక్యులేషన్ అంటే 3700 పాయింట్స్. ఇక్కడ మనకొక 1630 ఉంది అనమాట. అందుకోసం అది నేను తీసి పెట్టాను. అక్కడ వరకే ఎందుకెళ్ళిందనే దానికి రీజన్. ఓకే. ఆ తర్వాత కిందికి డౌన్ అయిపోయింది. 3000 పాయింట్స్ అంటే మామూలు విషయం కాదు కదా! ఎగ్జిట్ అవ్వచ్చు సింపుల్‌గా. ఇక్కడ సస్టైన్ అయితుందంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ చూడండి విక్ వదిలింది. విక్ వదిలిన తర్వాత పైకెళ్ళలేదు. ఇక్కడ విక్ వదిలింది. ఈ విక్ తర్వాత పైకెళ్ళలేదు. ఇక్కడ సస్టైన్ అయింది. మెల్లగా కిందికొచ్చేసింది. ఆ తర్వాత మనం 1630 వరకు మళ్ళీ ఇక డౌన్ సైడ్ కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. కానీ ఎంట్రీ తీసుకోకపోవడం బెటర్. ఎందుకంటే జిగ్‌జాగ్‌గా ఉంటది. ఒక్క పాయింట్‌లో మాత్రమే మనకిక్కడ ఎంట్రీ దొరుకుతది. ఆ ఎంట్రీ దొరికేంత వరకు వెయిట్ చేయాల్సి ఉంటదనమాట. ఓకే. కాన్సెప్ట్ ఇది. మీకు ఏమాత్రం అర్థమైనా, ఒకవేళ అర్థం కాకపోయినా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేస్తే అర్థమవుతుంది. ఓకే. ఇక్కడ కూడా ఒకసారి ఎంట్రీ చూద్దాం ఎట్లా తీసుకోవాలనేది అనుకున్నాం కదా! ఇక్కడ చూడండి 1630 క్లోజ్ అయిన తర్వాత 1730కి మార్క్ చేసుకుందాం. 1730 నుండి మా క్యాండిల్ స్టార్ట్ అవుతది కదా! నెక్స్ట్ 1 అవర్ నుంచి
నెక్స్ట్ 1 అవర్‌లో ఇది స్టాప్ లాస్ కొట్టింది చూడండి. 1 అవర్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్టాప్ లాస్ కొట్టి డౌన్ వచ్చేసింది. డౌన్ వచ్చిన తర్వాత కూడా మనం ఎంట్రీ వెంటనే తీసుకోము కదా! మన ఫార్మేషన్ రావాలి. ఒక క్యాండిల్ లోపల అప్ సైడ్ వెళ్ళే దాంట్లో మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. డౌన్ సైడ్ వచ్చే దాంట్లో అప్ సైడ్ ప్లాన్ చేయాలి. ఓకే. దీని కింద సస్టైన్ అవుతుంది కనుక డౌన్ సైడ్ ప్లాన్ చేయాలి. కాకపోతే మార్కెట్ అప్ సైడ్ వెళ్తూ ఉండాలి. ఓకే. ఇది అప్ సైడ్ వెళ్తూ ఉంది. ఈ క్యాండిల్ లోపల మనం ఒకవేళ ప్లాన్ చేసినా ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. చూడండి, ఈ క్యాండిల్ ఉంది కదా! ఇది గ్రీన్ క్యాండిల్, అప్ సైడ్ వెళ్ళే గ్రీన్ క్యాండిల్. ఇందులో 2 క్యాండిల్స్ క్లోజ్ అయ్యాయి. క్లోజ్ అయిన తర్వాత ఈ 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత, ఈ 2 క్యాండిల్స్ క్లోజ్ అయిన తర్వాత మనకు ప్లాన్. ఓకే. దీని కింద ఎంట్రీ, దీనిపైన స్టాప్ లాస్. ఒకవేళ స్టాప్ లాస్ కొట్టింది ఇక్కడ, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ స్టాప్ లాస్ కొట్టింది. ఇది చూడండి ఇగో. ఇగో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఉంది కదా! దీనిపైన స్టాప్ లాస్ కొట్టింది. కానీ మనం స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకోవాలంటే దీనిపైన పెట్టుకోవాలి. 1630 పైన పెట్టుకోవాలి. క్యాండిల్ 1 అవర్ క్యాండిల్ పైన పెట్టుకోవాలి. 1 అవర్ క్యాండిల్ పైన అయితే స్టాప్ లాస్ కొట్టలేదు. ఇక్కడ చాలా జాగ్రత్తగా చూడండి. చూడండి, ఇక్కడ వరకే ఉంది. అంటే ఇక్కడ ఎన్ని పాయింట్స్ స్టాప్ లాస్ వచ్చింది అది కూడా చూద్దాం ఒకసారి. ఓకే. ఇదే కదా టోటల్ రేంజ్. ఈ రేంజ్ మొత్తం ఇక్కడ ఓన్లీ 260 పాయింట్స్ స్టాప్ లాస్. 260 పాయింట్స్ స్టాప్ లాస్ భరిస్తే చూడండి మళ్ళీ ఎక్స్పైర్ వరకు. ఇక్కడ వరకు వచ్చింది కదా! ఇది సపోర్ట్ తీసుకున్నది. ఓకే. 2000 పాయింట్స్ వచ్చింది. ఇది సింపులా కాదా ఇంకా మీరే చెప్పాలి. నెక్స్ట్ డేట్‌కు మీరు అబ్జర్వేషన్ చేసి, బ్యాక్ టెస్ట్ చేసి ఒకసారి రిప్లై ఇయ్యాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా ఈ స్ట్రాటజీయే కావచ్చు, ఈ ఫార్మాట్ నేను తీసుకున్న ఈ బేస్ ఏదైనా అనుకోండి, ఈ ఫార్ములా కావచ్చు, ఏదైనా స్ట్రాటజీగానే చెప్పుకుంటాం కదా! ఆ స్ట్రాటజీ ఎలా వర్కౌట్ అవుతుందనేది మీరు చెప్పండి. మీకు నచ్చితే, ఇంకొకరికి ఉపయోగపడుతుంది ఈ వీడియో అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి పాయింట్స్ ఇంకా చాలా ఉన్నాయి. నేను ఎందుకు ఆగుతున్నానంటే సబ్స్క్రైబర్స్ పెరగట్లేదనే ఉద్దేశంతోటే నేను వీడియోస్ స్లోగా పెడుతున్నాను. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ చేయండి. వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ.